హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రస్తుతం జరగబోతున్న బడ్జెట్ లో రైల్వే శాఖ కేటాయింపుల కోసం ఎదురు చూస్తున్నారు. ఏ రైల్వే లైన్కి ఎంత కేటాయిస్తారు, ప్రస్తుతం పనులనేవి ఎక్కడ ఆగిపోయాయి, ఈ పనులను ఎలా చేపడతారు, ఏ రైల్వే లైన్కి ఎంత బడ్జెట్ ని కేటాయించి ఏ రైల్వే లైన్ ని నిర్మించవలసి ఉంటుంది, కొత్త రైళ్లు, రైల్వే స్టేషన్లకు అభివృద్ధి, ఈ బడ్జెట్ లో ఎంత కేటాయిస్తారనే దాని మీద ప్రజలు ఎదురు చూస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో రైల్వే బడ్జెట్లు అలాగే ప్రజలు ఎదురు చూస్తున్న వివరాలనేవి మనం వేరువేరుగా చేయడం జరిగింది. ఆల్రెడీ తెలంగాణ వీడియో అనేది రిలీజ్ అయింది. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన వీడియో. ఇది ఈ బడ్జెట్ లోనైనా అమలవుతే బాగుంటుందని ఆంధ్రప్రదేశ్ లో రైల్వే లైన్లు, రైల్వే ప్రాజెక్టుల కోసం ప్రజలు కోరుకుంటున్న వివరాలనేవి తెలుసుకుందాం. భద్రాచలం కొవ్వూరు రైల్వే లైన్, దీని యొక్క నిర్మాణం అనేది ఇటు తెలంగాణ ప్రాంతంలో అత్యంత కీలకమైనది, ఇటు ఆంధ్రప్రదేశ్ లో కూడా అత్యంత కీలకమైన ప్రాజెక్ట్ గా చెప్పుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ అనేది పూర్తయితే ఆంధ్రప్రదేశ్ లో ఈ కొవ్వూరు చుట్టుపక్కల రైల్వే కనెక్టివిటీ లేని చాలా ప్రాంతాలకి రైల్వే కనెక్టివిటీ అనేది ఏర్పడుతుంది. అలాగే విశాఖపట్నం నుండి హైదరాబాద్ కి వెళ్ళడానికి ఇదొక ఆల్టర్నేట్ అండ్ షార్ట్ కట్ రూట్ గా ఉంటుంది. ఈ రైల్వే లైన్ కి నిర్మాణానికి సంబంధించిన సర్వేలు అనేవి పూర్తయ్యాయి. అలాగే పోయిన బడ్జెట్ లో ఈ రైల్వే లైన్ కి కొద్దిమేర బడ్జెట్ ని కేటాయించడం జరిగింది, కానీ ఇక్కడ పనులు అనేవి ప్రారంభం కాలేదు. ఈ బడ్జెట్ లోనైనా ఈ పనులు అనేవి ప్రారంభం అవుతాయి ప్రయాణికులకి చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే మరొక రైల్వే లైన్ వచ్చేసి కొండపల్లి కొత్తగూడెం అంటే భద్రాచలం రోడ్. ఈ రెండు ప్రాంతాల మధ్యలో రైల్వే లైన్ అనేది అత్యంత కీలకమైన రైల్వే లైన్ గా చెప్పుకోవచ్చు. కానీ దీనికి సంబంధించిన ఎటువంటి ముందడుగు అనేది ఇప్పటి వరకు పడలేదు. ఈ రైల్వే లైన్ కేవలం పేపర్లకే పరిమితమైంది. ఈ రైల్వే లైన్ మీద ఈ 2025 బడ్జెట్ లో ఏమైనా ప్రకటన చేసే అవకాశాలు అనేవి ఉన్నాయి. మొత్తం 125 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ రైల్వే లైన్ నిర్మిస్తే ఈ కొండపల్లి నుంచి ఈ కొత్తగూడెం వరకు చాలా ప్రాంతాలలో రైల్వే కనెక్టివిటీ అనేది లేదు. ఈ ప్రాంతాలకి రైల్వే కనెక్టివిటీ అనేది ఏర్పడుతుంది. అలాగే మరొక రైల్వే లైన్ వచ్చేసి కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్. ఇది ఈ రైల్వే లైన్ కి సంబంధించిన నిర్మాణం అనేది కొద్దిమేర జరిగింది. ప్రస్తుతం కూడా ఇక్కడ పనులు అనేవి జరుగుతున్నాయి. విశిష్ట, గౌతమి, వైనతయ్య లాంటి నదుల మీద నిర్మాణాలు అనేవి జరుగుతున్నాయి. 2025 బడ్జెట్ లో ఈ రైల్వే లైన్ కి మరింత నిధులనేవి కేటాయించి ఈ రైల్వే లైన్ యొక్క పనులనేవి వేగాన్ని పెంచితే కోనసీమ జిల్లాల ప్రజలకి రైల్వే లైన్ కష్టాలనేవి తప్పుతాయి. గోదావరి జిల్లాల వెనుకబడిన ప్రాంతాలు కూడా ఈ రైల్వే లైన్ మీద ఆధారపడి ఉన్నాయి. ఈ రైల్వే లైన్ ని త్వరగా పూర్తి చేయాలని ప్రయాణికులు అలాగే గోదావరి జిల్లాల ప్రాంతాల ప్రజలు కోరుకుంటున్నారు. అలాగే మరొక రైల్వే లైన్ వచ్చేసి నడికోడి శ్రీకాళహస్తి రైల్వే లైన్. ఈ రైల్వే లైన్ అనేది ప్రస్తుతం దర్శి అలాగే పొదిలి వరకు పూర్తయింది. ప్రస్తుతం ఇక్కడ రైళ్ల ట్రయల్ రన్ కూడా జరిగింది. ఇంకా పొదిలి నుంచి ఈ రైల్వే లైన్ అనేది వేగంగా ముందుకు వెళ్తుంది. ఈ 2025 బడ్జెట్ లో ఈ రైల్వే లైన్ కి మరింత బడ్జెట్ ని కేటాయించి ఈ పనులనేవి వేగాన్ని పెంచితే ఇప్పటి వరకు రైల్వే కనెక్టివిటీ లేని ఈ దర్శి, పొదిలి, కనిగిరి ఇలాంటి ప్రాంతాల ప్రజలకి రైల్వే కనెక్టివిటీ అనేది మెరుగుపడుతుంది. అలాగే శ్రీకాళహస్తి చేరుకోవడానికి కూడా రైలు మార్గం అనేది ఏర్పడుతుంది. అలాగే కర్నూలు జిల్లాలో 440 కోట్లతోటి నిర్మిస్తున్న రైల్ కోచ్ ఫ్యాక్టరీ యొక్క పనులకి మరింత నిధులనేవి సమకూర్చవలసి ఉంటుంది. ఈ నిధులను సమకూర్చి ఇక్కడ పనులనేవి వేగవంతంగా జరిగితే ఆంధ్రప్రదేశ్ లోని యువతకి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు అనేవి అందుబాటులోకి వస్తాయి. అలాగే విజయవాడ ఈ గూడూరు సెక్షన్ అనేది అత్యంత కీలకమైన సెక్షన్ గా చెప్పుకోవచ్చు. ఇక్కడ 4వ రైల్వే లైన్ యొక్క నిర్మాణం అనేది చాలా ముఖ్యంగా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ 4వ లైన్ యొక్క నిర్మాణం అనేది చేపడితే రైలు యొక్క వేగం కూడా పెరుగుతుంది. సో దీని మీద ఏదైనా ఒక ప్రకటన అనేది వచ్చే అవకాశం ఉంది ఈ బడ్జెట్ లో. అలాగే మరొక ప్రాజెక్ట్ వచ్చేసి సికింద్రాబాద్ గుంటూరు మధ్యలో డబులింగ్. గుంటూరు వయా నల్గొండ సెక్షన్ మీద సికింద్రాబాద్ కి అందుబాటులో ఉన్న రైల్వే లైన్ అనేది సింగిల్ ఎలక్ట్రికల్ లైన్ గా అందుబాటులో ఉంది. ఈ లైన్ లో ప్రస్తుతం ఒక ట్రైన్ వస్తే మిగతా ట్రైన్స్ ని క్రాసింగ్ పెట్టి ఆపివేయడం జరుగుతుంది. దీనివల్ల ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటున్నారు. దీన్ని డబ్లింగ్ చేయాలని నిర్ణయాన్ని తీసుకుంది. ప్రస్తుతం ఇక్కడ టెండర్స్ ప్రక్రియ కూడా పూర్తయింది. ఇంకా కొన్ని ప్రాంతాలలో భూసేకరణ, టెండర్స్ ప్రక్రియ అనేది పూర్తి చేయవలసి ఉంది. తొందరలోనే ఇక్కడ పనులనేవి ప్రారంభమై ఈ రైల్వే లైన్ అనేది పూర్తి స్థాయిలో డబులింగ్ గా అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో రైల్వే కనెక్టివిటీ అనేది వేగం పెరుగుతుంది. ఈ బడ్జెట్ లో కూడా ఈ రైల్వే లైన్ కి బడ్జెట్ అనేది కేటాయించే అవకాశం అనేది ఉంది. పనుల వేగం అనేది పెరగవచ్చు. అలాగే మరొక రైల్వే లైన్ వచ్చేసి మచిలీపట్నం రేపల్లె. రేపల్లె ప్రాంతం అనేది ఒక డెడ్ అండ్ రైల్వే స్టేషన్. ఏ ట్రైన్ అయినా రేపల్లె ప్రాంతానికి వచ్చి తిరిగి వెనుకకు రావాల్సి ఉంటుంది. దీనివల్ల రేపల్లె ప్రాంతానికి రైల్వే కనెక్టివిటీ అనేది చాలా తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు.
మేజర్ ప్రాంతం ఇది ఆంధ్రప్రదేశ్ లో రేపల్లె అనేది. ఇక్కడ మచిలీపట్నాన్ని రేపల్లని కలుపుతూ కొత్త రైల్వే లైన్ యొక్క నిర్మాణం అనేది చేపట్టవలసి ఉంది. ఈ రైల్వే లైన్ కి సంబంధించిన ఫైనల్ లొకేషన్ సర్వేలు అనేవి కొనసాగుతున్నాయి. ఇంకా ఇక్కడ బడ్జెట్ కేటాయించి పనులను ప్రారంభించవలసి ఉంటుంది. ఈ బడ్జెట్ లో మచిలీపట్నం రేపల్లె ఈ రైల్వే లైన్ యొక్క పనులు అనేవి ప్రారంభం అవుతాయి. ఈ ప్రాంతాల ప్రజలకి ఇది ఒక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. అలాగే ఈ రైల్వే లైన్ ని ఇటు మచిలీపట్నం అలాగే ఇటు రేపల్లె నుంచి బాపట్ల వరకు నిర్మించాలనే ఒక డిమాండ్ అనేది ఉంది. దీని మీద కూడా సర్వేలు అనేవి కొనసాగుతున్నాయి. ఇటు బాపట్ల వరకు ఈ రైల్వే లైన్ కూడా నిర్మిస్తే రేపల్లె అనేది ఒక జంక్షన్ గా మారుతుంది. రేపల్లె ప్రాంతానికి రైలు సౌకర్యం అనేది మరింత పెరుగుతుంది. బాపట్ల నుంచి రేపల్లెకి వెళ్లాలంటే ప్రస్తుతం చాలా దూరం ప్రయాణించవలసి ఉంటుంది. ఇటు విజయవాడ మీదుగా ఈ బాపట్ల రేపల్లె మచిలీపట్నం ఈ రైల్వే లైన్ అనేది అందుబాటులోకి వస్తే మచిలీపట్నానికి వయా రేపల్లె మీదుగా చాలా ఈజీగా తక్కువ సమయంలో చేరుకోవచ్చు. సో మచిలీపట్నం రేపల్లె బాపట్ల రైల్వే లైన్ మీద ప్రజలు చాలా ఆశతోటి ఉన్నారు. ఈ బడ్జెట్ లోనైనా ఇక్కడ నిధులను కేటాయించి ఈ రైల్వే లైన్ పనులనేవి పట్టాలనేవి ఎక్కుతాయని. అలాగే మరొక రైల్వే లైన్ వచ్చేసి ఇక్కడ అమరావతి రైల్వే లైన్. అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ రాజధాని. ఈ రాజధాని కలిపే రైల్వే లైన్ అనేది అత్యంత కీలకమైన రైల్వే లైన్ గా చెప్పుకోవచ్చు. ఇటు ఈ రైల్వే లైన్ ఈ తెలంగాణలోని ఖమ్మం ప్రాంతం నుంచి ఎర్రుపాలెం నంబూరు ఈ రెండు ప్రాంతాల మధ్యలో అందుబాటులోకి వస్తుంది వయా అమరావతి మీదుగా. ఈ రైల్వే లైన్ కి సంబంధించి 2024 సంవత్సరంలో కేంద్రం కేబినెట్ లో దీనికి ఆమోద ముద్ర అనేది వేసింది. ఈ పనులను వేగంగా పూర్తి చేయాలని ఇక్కడ కేంద్రం నిర్ణయాన్ని తీసుకుంది. ప్రస్తుతం ఈ బడ్జెట్ లో ఈ రైల్వే లైన్ కి నిధులను భారీగా కేటాయించే అవకాశం అనేది ఉంది. నిధులు అనేవి సమకూరితే ఈ రైల్వే లైన్ యొక్క పనులు అనేవి పట్టాలకి ప్రజలకి ఇక్కడ ఈ రైల్వే లైన్ అనేది అత్యంత వేగంగా తొందరలో అందుబాటులోకి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మరొక రైల్వే లైన్ వచ్చేసి ఈ ఒడిశాలోని మల్కాన్గిరిని ఇటు తెలంగాణ ప్రాంతంలోని భద్రాచలాన్ని కలుపుతూ వయా ఆంధ్రప్రదేశ్ మీదుగా అందుబాటులోకి వచ్చేది మల్కాన్గిరి భద్రాచలం రైల్వే లైన్ ఇది. ఈ రైల్వే లైన్ వల్ల ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య లాంటి కొన్ని జిల్లాలలో వెనుకబడిన ప్రాంతాలలో రైల్వే కనెక్టివిటీ లేని చాలా ప్రాంతాలలో రైల్వే కనెక్టివిటీ అనేది ఏర్పడుతుంది. ఈ ప్రాజెక్ట్ కి కూడా 2024 కేబినెట్ లో ఆమోద ముద్ర అనేది లభించింది. ఈ రైల్వే లైన్ కి కూడా ఈ బడ్జెట్ లో నిధులు అనేవి సమకూరిస్తే పనులు అనేవి వేగంగా జరుగుతాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ లో అమృత్ భారత్ స్కీమ్ కింద చాలా రైల్వే స్టేషన్లని ఎంపిక చేయడం జరిగింది. వీటి యొక్క పనులు అనేవి ప్రస్తుతం 40% వరకు పూర్తయ్యాయి. ఈ బడ్జెట్ అనేది మరింత పెంచుతాయి. ఈ పనులు అనేవి ఇంకా వేగంగా జరిగి ఈ రైల్వే స్టేషన్స్ అనేవి పూర్తి స్థాయిలో ప్రజలకి అందుబాటులోకి వస్తాయి. అలాగే కొత్త రైళ్ల గురించి కూడా ప్రజల్లో ఆశలు అనేవి చిగురుస్తున్నాయి. విజయవాడ నుంచి బెంగళూరుకి ఒక వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ని ప్రారంభిస్తే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రస్తుతం చెన్నై నుండి విజయవాడకి ప్రయాణిస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ని భీమవరం వరకు పొడిగిస్తే ఈ భీమవరం ప్రాంతాల ప్రజలకి కూడా చెన్నైకి వెళ్లడానికి వేగవంతమైన ప్రయాణం అనేది అందుతుంది. అలాగే విశాఖపట్నం నుండి తిరుపతికి ఒక వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అందుబాటులోకి తీసుకురావాలని ఇటు విశాఖపట్నం ఇక్కడ తిరుపతి ప్రజలు కోరుకోవడం జరిగింది. అలాగే విశాఖపట్నం ఎంపీ గారు కూడా దీని మీద రైల్వే శాఖకి ఒక డిమాండ్ అనేది పెట్టారు. చూడాలి ఈ బడ్జెట్ అనంతరం ఈ రైలు మీద ఏదైనా ఒక స్పందన అనేది వస్తుందో. అలాగే కావాలి ఆందోని తాడేపల్లిగూడెం ఈ రైల్వే స్టేషన్స్ లలో మరికొన్ని రైళ్లకి స్టాప్ అనేది కల్పించాలని, ప్రస్తుతం గుంటూరు నుంచి వయ నంద్యాల గిద్దలూరు మీదుగా తిరుపతికి ప్రయాణిస్తున్న ఎక్స్ప్రెస్ ట్రైన్ కి జనరల్ కోచెస్ అనేవి పెంచాలని ప్రయాణికులు కోరుకుంటున్నారు. అలాగే రేపల్లె నుండి సికింద్రాబాద్ కి రాత్రి సమయంలో ప్రయాణించే డెల్టా ఎక్స్ప్రెస్ కి సత్తెన్నపల్లి పిరుగురాల రైల్వే స్టేషన్ లో స్టాప్ అనేది కల్పిస్తే బాగుంటుందని కోరుకోవడం జరుగుతుంది. విజయవాడ కేంద్రంగా తిరుపతికి ఒక రెగ్యులర్ సర్వీస్ అనేది అందుబాటులోకి తీసుకువస్తే విజయవాడ నుంచి ప్రయాణికులకి కన్వెంట్ గా ఉంటుంది. ఇలాంటి డిమాండ్స్ అనేవి ప్రజల నుంచి ఉన్నాయి. చూడాలి ఈ బడ్జెట్ లో ఈ కొన్ని డిమాండ్స్ కి అలాగే ఈ రైల్వే ప్రాజెక్టులకి రైల్వేస్ నుంచి ఒక తీపి కవర్ అనేది అందుతే ఇదొక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల ప్రజలకి. ఓకే ఫ్రెండ్స్, మరి ఏదైనా డిమాండ్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.